వార్షికోత్సవానికి అధ్యక్షత వహిస్తున్న పానిగంటి కుమార్ గారికి, మళ్ళీ అలాగే నందమూరి నగర్ గౌరవ అధ్యక్షులు వెంకటేశ్వర గారికి, మరి ఈ సమావేశానికి వేదిక మీద ఉన్నటువంటి మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కోఆప్షన్ మెంబర్ గారికి, కొండల ముదిరాజు గారికి, మాజీ కార్పొరేటర్ కూతాటి సాయి గారికి, బెంజమిన్ గారికి, మళ్ళీ ఈ నందమూరి నగర్ నిర్మాణంలో ఎంతో పాత్ర పోషించిన చంద్రమౌళి గారికి, మరి అంబేద్కర్ నగర్ వడ్డప్పటి నుంచి మరి ప్రతి ఒక్క కాలనీ కూడా సహకారం అందించిన మన పెద్దలు సదానంద గారికి, మరి నందమూరి నగర్ బస్తీ వాసులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఏదైతే 25 సంవత్సరాల క్రితము ఈ నందమూరి నగర్ బాధ మరి అందరికి తెలిసిందే. మరి ఆ రోజు నరసింహన్న కానీ, సాగర్ కానీ, మన సీను కానీ, ముఖసేని కానీ వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చి పాపము అందరిని తీసుకొని దేవేంద్ర గౌడ్ దగ్గరికి డీసీఎంలు, అప్పుడు ఎక్కడ పోయినా డీసీఎంలే, ఇప్పుడు కార్లు అయినాయి అన్నీ కానీ అప్పుడు డీసీఎంలు, ఆ డీసీఎంలో తీసుకొని పోతే మరి ఈరోజు ఈ నందమూరి నగర్ నిలబడ్డదంటే కూడా దానికి ముఖ్య కారకుడు తెలుగుదేశం పార్టీ అండ్ దేవేంద్ర గౌడ్ అని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నందమూరి నగర్ పడ్డప్పుడు ఇక్కడ ఏదుందంటే అటు పోతే చెన్నపురము, ఇక్కడ పోతే అంబేద్కర్ నగరు, ఇటు పోతే దేవేందర్ నగరు, ఇప్పుడు బీజార్ నగర్ అంటారు. కానీ ఈ నందమూరి నగర్ పడ్డప్పుడు అది బిడ్డల పచ్చని అందుంటాన్ని, ఇవి తప్ప ఇక్కడ ఏమి లేవు. మరి ఆ రోజు 99 మన అంబేద్కర్ నగర్ను, బాలాజీ నగర్ను గ్రామకంఠంగా చేసి 333 ఎకరాలు గ్రామకంఠం చేసి దాన్ని బౌండరీ కొట్టారు. మరి ఆ బౌండరీ కొట్టే కూడా దాన్ని మేమందరం ధిక్కరించి మరి మేము గ్రామకంఠం తీసుకోకుండా ప్రతి ఒక్క బస్తీని గ్రామకంఠంలో కలిపితేనే మేము గ్రామకంఠం తీసుకుంటామని చెప్పి ఆ రోజు తీసుకోకపోవడం వలన ఈరోజు ఇది ఒక గ్రామ పంచాయతీ కాదు, కార్పొరేషన్ కాదు, డైరెక్ట్ ఇవాళ మనము హైదరాబాద్ వాసులం అయిపోయినాం. మరొక టైంలో మన అందరినీ మన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పడ్డప్పుడు అందరూ నీ అమ్మ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పడ్డది, ఈ చుట్టుపక్కల ఊర్లో నా గుడిసెల పోలీస్ స్టేషన్ పడితే మనం పోతామని. కానీ ఆ వాళ్ళు మనల గుడిసెలన్నా ఎక్కించిన వాళ్ళు ఎక్కడుండ్రో కానీ ఇవాళ మనమైతే ఖచ్చితంగా హైదరాబాద్లో కలిసిపోయినాం. మరి ఈరోజు ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయడం ఎంతో గర్వకారణం. మరి మనము ప్రతి సంవత్సరము బర్త్డేలు చేసుకుంటాము, మ్యారేజ్ డేలు చేసుకుంటాము. 25 సంవత్సరాలు అయితే వాడు గ్రాండ్గా సిల్వర్ జూబ్లీ చేసుకుంటాడు. మరి అలాంటి దాన్ని ఈరోజు ఒక కాలనీ పేరు మీద మరి బస్తీ వాసులు అందరూ కలిసి చేసుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయం. మరి జవహర్ నగర్లో ఇప్పటి వరకు ఏ కాలనీ వాసులు ఇప్పటి వరకు చేసుకోలే, మరి మీరు చేసుకోవడము మరి గర్వించదగ్గ విషయం. మరి ఇప్పుడు వీడికి వచ్చిన వాళ్ళకు చెప్తున్నాడు మన బెంజమిన్ గారు ఏం చెప్పిందంటే, వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా వీడికి వెళ్ళి వాగ్దానం చేయకుండా పోజరుడు. మరి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మీరు ఎంతమంది అయితే ఈడ ఇందిరమ్మ ఇళ్ళకి అప్లికేషన్ పెట్టుకుండ్రో, ఇప్పటి వరకు పెట్టుకున్న వాళ్ళు ఇక పెట్టుకుని చెప్పలేం, కానీ ఇప్పటి వరకు ఎంతమంది పెట్టుకురో మీరు 4 సాక్షులు అయినా అంటారు. ఆ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇప్పిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ బస్తీ పడ్డప్పుడు కరెంటు లేదు, ఏది లేదు. కుమార్ గారు చెప్పిండు బావులో పోయి బట్టలు ఎత్తుకునే పరిస్థితి. మరి ఇక్కడ పోతే దీన్ని చింతబాయి అంటారు, పోలీస్ స్టేషన్ ముందడుంది. మరి ఆ బావి కాడికి వెళ్ళి వైద్యుల మీద కరెంట్ తెచ్చారు. మరి నేను కూడా బాలాజీ నగర్ ఉన్నప్పుడు కిలోమీటర్ దూరంకి వెళ్ళి సింగిల్ వైర్ మీద తీసుకొచ్చిన బాధలు అందరికీ తెలుసు. మరి అలాంటి బాధలన్నీ తట్టుకొని మరి అలా ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ లీడర్లు ఎవరైతే వ్యవస్థాపకులు 9 మంది చనిపోయారో వాళ్ళ ఆత్మకుడు శాంతి చేకూరాలి. మరి వాళ్ళని ఇలా
యాద్ చేసుకున్నందుకు ఈ అవకాశం కల్పించిన మీ కమిటీకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబో రోజులల్లో ఇటువంటి కార్యక్రమాలకు మీ ఎంబడి ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తాము. మీకు ఎప్పుడు ఎల్లవేళలో అందుబాటులో ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీనివాస్ గారికి, కోఆప్షన్ సభ్యురాలు శోభారెడ్డి గారికి, పిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొండల ముదిరాజు గారికి, అదేవిధంగా బెంజమిన్ గారికి, చంద్రమౌళి గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా 25 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకుంటాం. ఇదే ఫస్ట్ టైం. మీ అందరికీ కాలనీవాసులు మీ కష్ట నష్టాలు గుడిసెలేసినప్పటి నుంచి మీ అన్ని కష్ట నష్టాల గురించి తెలియజేసుకుంటూ మీరందరూ అన్ని కష్ట నష్టాలు ముందుకు పోయి ఈ 25 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకోవటానికి మీ కాలనీవాసులు, అదేవిధంగా కమిటీ సభ్యులు, అదేవిధంగా బస్తీ వ్యవస్థాపకులు 9 మంది మరణించారని ఇప్పుడే చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా ఎక్కడున్నా వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా 9 మంది సభ్యులు మరణించిన వారిని ఒక 10 నిమిషాలు సంతాపం వహిద్దామని తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ అండి. సీనన్న వాళ్ళ అన్న ముక్క నరసింహన్న గారు చాలా ముందుకు రావాల్సిందిగా మనవి. వారికి కొండల ముదిరాజ్ అన్న గారు బిఆర్ఎస్ పార్టీ జవహర్నగర్ అధ్యక్షులు అక్క మేయరు డాక్టర్ పోగు శ్రీనివాస్ అన్న గారు స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా మనవి. చాలా క్షమించాలి, సార్ వచ్చి చాలాసేపు అవుతుంది. మేము ఈ ప్రోగ్రామ్ లో ప్రజల విజ్ఞప్తి, అందరు వచ్చిన సపోర్ట్లు కొడితే అందరికి బాగుంటుంది. హలో అందరూ కమిటీ పెద్దలకు ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కాలనీ 25వ సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలను చూసి మిగతా కాలనీలు కూడా చేసుకుంటారని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ. సో మన కోరిక మన్నించి వచ్చిన పెద్దలందరినీ సత్కరించుకోవడం మన బాధ్యత కనుక ముందుగా సీనియర్ నాయకులు ఎక్స్ సర్పంచ్ శంకరన్న గారికి పానుగంటి గారు సత్కరించడం కోరుతున్నాను. చెప్పండి. శాంతం కోటేష్ గౌడ్ గారిని వసంతక్క మరియు అంజమ్మ కలిసి సత్కరించవలసిందిగా కోరుతున్నాము. అన్న కోటేషన్ పైకి రా అండి. ఇటురా ఒకరు ఇటురా ఒకళ్ళు ఇటురా ఒకళ్ళు అటురా. తగ్గిద్దండి అన్న గిరండి గిరన్నా తదుపరి ఎక్స్ కార్పొరేటర్ పుతాడి సాయి కుమార్ గారిని రాపాక రామనరసయ్య గారు సత్కరించవలసిందిగా కోరుతున్నాను. పానిగంటి నరసింహన్న ఎక్కడున్నావు? తదుపరి మన ప్రజానాయకుడు చంద్రమూల జవహర్ నగర్ కోఆప్షన్ సభ్యులు శోభక్క గారిని వసంతక్క గారి రాజేశ్వర అక్క గారి ఇద్దరు కలిసి సత్కరించాల్సిన కోరుతున్నాను. అధ్యక్షులు వెంకటేశ్వర్ గారు సత్కరించవలసిన కోరుతున్నాను. నవ్వాలి ఎవరు నవ్వాలన్నా ఏం చెప్తామన్నా మంచిది.
బస్తీ సీనియర్ నాయకులు జవహర్ నగర్ నాయకులు బెంజమిన్ అన్న గారికి పెద్దపాటి కుమార్ గారు సత్కరించవలసిందిగా కోరుతున్నాం. హలో, మనము గౌరవంగా పిలుచుకున్న పెద్దలు మన కాలనీ గురించి, కాలనీ కమిటీ గురించి, కాలనీ వాసుల గురించి ఎంతో గొప్పగా సంతోషపడుతారు. ఇట్లాంటి తరుణంలో చిన్న చిన్న మిస్టేక్. అలాగే ఈ 12 మందిలో మనకు ఒక 4 ఇక్కడికి వచ్చినారు. మరి రాని వాళ్ళ కోసం కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం.